ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం లభించేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం 3వ సోమవారం ప్రజల నుండి వినతులు స్వీకరించడం, తదుపరి సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు అందించడం జరిగిందన్నారు. అలాగే రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ రెవెన్యూ సమస్యలపై, రీసర్వే తదితర సమస్యలపై పల్నాడు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా మీడియాతో జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ మాట్లాడుతూ జిల్లాలోని సమస్యలను, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు తెలియజేసి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని తెలిపారు. అలాగే జిల్లాలో బీజేపీ నాయకుల సమస్యలే కాకుండా ప్రజా సమస్యలన్నింటినీ బీజేపీ జనతా వారధి జిల్లా కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యని, జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యని, ఒక 10 సమస్యని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా రెవెన్యూలో ఉన్నటువంటి అవకతవకలు ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఈరోజు పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున కలెక్టర్ గారిని కోరటం. అదేవిధంగా గత ప్రభుత్వంలో మనకి భూ సర్వేలు, ఎల్పిఎంలు, అదేవిధంగా సర్వే నంబర్లు, విస్తీర్ణం, ఆధార్ కార్డులో లింకులు, వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి భూ సర్వే లింకులు అన్నీ కూడా దాంట్లో ఎంతో పెద్ద ఎత్తున అవకతవకలు జరగడం కూడా జరిగింది. వాటన్నిటిని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని రావడం, కలెక్టర్ గారు వాటన్నిటి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే రాజముద్రతో పాస్బుక్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. దాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము హర్షిస్తున్నాం. కానీ ఈ రాజముద్రతో ఇచ్చేటటువంటి పాస్బుక్లు ఏదైతే ఉన్నాయో అవి కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సర్వేల ఆధారంగానే ఇస్తున్నారని చెప్పేసి కొంత ఆరోపణలు కూడా మా దృష్టికి రావటం, వాటిని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. దాంట్లో భాగంగా కలెక్టర్ గారు చెప్పడం ఏంటంటే సుమారు 99,000 పాస్బుక్ల్లో దాదాపుగా అన్నీ కూడా మరలా రీసర్వే చేసి ఇప్పుడు కేవలం 8,000 పాస్బుక్లు మాత్రమే రీసర్వే చేయాలి. అవి కూడా రీసర్వే చేసిన తర్వాత వారికి అందజేస్తామని చెప్పారు. పల్నాడు జిల్లాలో అయితే ఆ సమస్య లేదు, అయినా మేము విచారణ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ జనతా వారధి అనే కార్యక్రమంలో భాగంగా మనం గ్రామాల్లో తిరిగేటప్పుడు 60% సమస్యలు అయితే మాత్రం ఈ ఎల్పిఎల్ ఆధారంగానే వస్తూ ఉన్నాయి. కాబట్టి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలే అవే వస్తూ ఉన్నాయి. విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి విఆర్ఏ వ్యవస్థని ప్రవేశపెట్టినటువంటి ఆ టైంలో కూడా వారు కూడా కొంత అవినీతి జరిగింది, అవతవకలు జరిగినాయని చెప్పేసి మా దృష్టికి రావడం, దాన్ని క్లుప్తంగా కూడా ఈరోజు మేడం గారి దృష్టికి తీసుకుని రావడం